హలో నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అంటూ ఆందోళన చేసి బయటకు వచ్చింది. తర్వాత బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుపడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నడుస్తున్న తీరు, సభా సాంప్రదాయాలు, బడ్జెట్ ఈ వ్యవహారాలపైన మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి సీనియర్ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత శైలజానాథ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత అది సౌండింగ్ కొత్తగా ఉంది మాకు కూడా. సో ఏంటి సార్ అసెంబ్లీ జరుగుతున్న తీరుపైన మీ కామెంట్ ఏంటి? అంటే అక్కడ నాకైతే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాత అప్పటి నుంచి గమనిస్తూ ఉన్నాం. అలాగే మీరు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. అవునవును, రాష్ట్ర శాసనసభ వ్యవహారాల చివరి మంత్రి ఈ ఉమ్మడి రాష్ట్రానికి. అసలుకి నేనైతే అసలు ఈ జరుగుతున్న పరిణామాలు ప్రతి సంవత్సరం ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్. అవి చూడ్డానికి వినడానికి కూడా ఎందుకో అసలు బాధ వేస్తుంది. ఆ బాధ కంటే ఎక్కువ పదం వాడాలి, కానీ బాధ వేస్తూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడైన పొలిటీషియన్ అక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రోనప్లో నుంచి పైకి వచ్చిన మనిషి అవన్నీ ఉన్నా కదా. సో ఆయన దగ్గర నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు, గతంలో ఏం మాట్లాడారు, గతంలో ఏం చేశారు అన్నీ మర్చిపోయింటారు అనుకునే జనాలు తాము కన్వీనియంట్గా మర్చిపోయి ఈరోజు శుద్ధులు చెప్పే కార్యక్రమం, కరెక్ట్ చేసే కార్యక్రమం కాదు, శుద్ధులు చెప్పే కార్యక్రమం చూస్తూ ఉన్నాం. పైగా అది ఎవరు చెప్పుకుంటున్నారంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకే చెప్పుకుంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మాటలు చెప్పాల్సి వస్తే ఇది మా కుటుంబం, కింద పడతాం మింద పడతాం, సో కింద మింద పడే వాళ్ళ కుటుంబాన్ని చెప్పుకుంటా ఉన్నారు. సో ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడడానికి ఈ రోజున అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఆఖరికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఆన్ దట్. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యం అనేది నీ కోసం నా కోసమేం సృష్టించబడలేదు. ఈ భారత ప్రజలు తమను తాము పరిపాలించుకోవడం కోసం భారత ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధంగా స్థాపించుకున్నారు. దానికి కొన్ని ట్రెడిషన్స్ని, ప్రాక్టీసెస్ని దాంట్లో పెట్టారు. పెద్ద పెద్ద బుక్కులు కూడా రాసుకున్నారు. కౌలన్ శక్దర్ కానీ ఇవన్నీ కూడా అక్కడికి ఏంటి అసలు ఎట్లా ఉండాలా, ఎట్లా బిహేవ్ చేయాలని చెప్పేసి ఇవేవి ఇక్కడ కనపడ్డంలే. అంత హాస్యాస్పదమని చెప్పాలో లేకపోతే అసలు వాళ్ళని చూసి జాలి పడాలో ఏంటి అంత హాస్యాస్పదం, అంత బాధ మిమ్మల్ని బాధ పెట్టి నన్ను బాధపెట్టే అంశం ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నారు. ఆయన గ్రౌండ్స్ ఆయనకున్నాయి, లేదు మా పార్టీకి ఉండే గ్రౌండ్స్ మాకున్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్లో ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి కూడా సరే ఇక్కడ ఇచ్చారు, జగన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు. నాకు గుర్తుకుంటే ఆపోలు కూడా ఇచ్చినట్లున్నారు బీజేపీకి, 2-3 ఎమ్మెల్యేస్ ఉంటాయి. సో ఇదేమి జరగని పని ఏం కాదు. ప్రతిపక్ష నేతగా గుర్తించారు, స్టేటస్ ఇవ్వలాగా పీజీఆర్ గారికి కాదు నేను చెప్పారు. గుర్తించడం వేరే, గుర్తించడం చెప్పొచ్చు కదా. అయ్యా నువ్వు ప్రతిపక్ష నేత రా, కూర్చో మాట్లాడదాం రా అంటే అది లేనే లేదు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే నేను డ్రైవ్ చేయాల్సింది నువ్వు మా పైసలు మాట్లాడాలి కదా. లేదు నీకు అర్హత లేదు, ఆయన జర్మనీకి పో, ఇట్లా మాట్లాడతారా? ఏం ఈ శాసనసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది కదా, దానికి శాసనసభ పక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటూ ఉన్నారు. ఆయన బాధ్యత కదా ఈ శాసనసభ నడిపించుకోవడం. అది కాకుండా పవన్ కళ్యాణ్ అన్నట్లు నేనే ప్రతిపక్షం, నేనే అధికార పక్షం, ఇదే జోకులు వేస్తూ ఉన్నారా? ప్రజల ముందు జోకులు వేస్తున్నారు ఏమైనా? ఆయన అన్నాడు నేనే ప్రతిపక్షం, నాకంటే ఒక సీట్ ఎక్కువ తెచ్చుకుంటే. అరే నువ్వు ఉన్నది అధికారంలో కదా, అధికార పక్షంలో ఉండి ఆయన మాట్లాడుతూ ఉంటాడు నేనే ప్రతిపక్షం కదా. మొన్న కూడా బహుశా పబ్లిక్ అకౌంట్స్ అటువంటి కమిటీ ఏదో వాళ్ళే తీసుకున్నట్లున్నారు, తీసుకున్నారు. అసలుకి నిజంగానే అది చాలా బ్యాడ్ ట్రెడిషన్. బ్యాడ్ కాదు అసలు. వాళ్ళు ఏమనుకుంటే ఆయన ఏం ప్రతిపక్షంలో ఉంటూ అది అసలు ఇది పెద్ద ఫినామినా. ఇది ప్రతిపక్షం అని చెప్పుకుంటూ అధికారంలో ఉండడం అనేది నాకు అర్థమే కావడంలే. తెలియకన్నా ఉండాలా, లేకుంటే చిన్న చూపైనా ఉండాలా, ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల నమ్మకం లేకుండా ఉండాలి. పర్పస్ పెట్టిందే అది కదా. పిఏసీ ప్రతిపక్షానికి ఎందుకు ఇస్తారంటే అధికార పక్షం తప్పులు చేస్తే ప్రతిపక్షం వాడైతే ప్రాపర్గా వాటిని ఐడెంటిఫై చేయగలడు. అడగడానికి లేదు, అడగడానికి లేదు. అరే ఉంది ఇమ్మంటున్నారు. అట్లాగే శాసనసభాపతిని అడిగారు మీరు రిమార్క్స్ పంపించండి అని, ఏ క్లాజ్తో కూడా చెప్పలేరు. ఏ క్లాజ్తో ఇది రూలు రెగ్యులేషన్ లేదు. ఇద్దరున్నా ముగ్గురున్నా ఏమన్నా అది పార్టీ అని చెప్పేసి అది డెఫమేషన్, సారీ దాన్ని ఏమంటారు, అట్లా కాదు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వచ్చినప్పుడు దాంట్లో పార్టీని డిస్క్రైబ్ చేశారు.
అంతకుముందు నోటి మాటగా ఉండేది, ఇప్పుడు అట్లా ఆన్ ద బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఆఖరికి ఇది చెప్పడానికి లేదు. ఆఖరి లేనప్పుడు మాకు ఇచ్చేకి ఇష్టం లేదు, మేము ఇయ్యం, అంతేగాని దొడ్డిదారిన ఇనికి తిప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక్క నోటిఫికేషన్ ఇస్తే అయిపోద్ది. స్పీకర్ గారు నోటిఫికేషన్ ఇచ్చేసేసి దే ఆర్ నాట్ రెడీ టు గివ్. వాళ్ళు ఇవ్వకూడదు అనుకుంటున్నారు. ట్రెడిషనల్ కాదా పక్కన పెడితే దే ఆర్ నాట్ రెడీ టు గివ్. ఈవెన్ పిఎస్సి చైర్మన్కి 11 మంది సరిపోతారు. అసలు నేను ఇంకా పిఎస్సి చైర్మన్ ఆయనకి రావాలి కదా, ఆబ్వియస్లీ దాని నంబర్ అవసరం లేదు. అది ప్రతిపక్షానికి ఇవ్వాలి అతను. అంటే ఇప్పుడు ప్రతిపక్షం ఇక్కడే నేనే అంటున్నాడు కదా ఆయన, అన్నీ నేనే అంటున్నాడు కదా, నేనే ప్రతిపక్షం, నేనే అధికార పక్షం, నేనే 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 అని కదా ఆయన మాట్లాడేది. ప్రతిపక్షం క్యాబినెట్లో ఎట్లా ఉంటుంది మరి? అది ఆయన చెప్పాలి. అంటే అంత అమాయకులు ప్రజలు అనుకుంటా నాకు అర్థం కావడం లేదు. ఆయనకి అధికారం వచ్చే హోదా కావాలి, వచ్చే ఫెసిలిటీ కావాలి, గుర్తింపు కావాలి. పైగా నేను డీసీఎంని నా మాట వినరా, నేను డీసీఎంని మాట్లాడుతున్నా అని పలుమార్లు ఉద్ఘాటించే విధంగా ఆయనకు పదవి ఉండాలి. అట్లే వాళ్ళ పార్టీకి ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉండాలి. అట్లాగే తొందరలో కూడా ఇంకొక మినిస్ట్రీ ఏదో వాళ్ళకి వచ్చేటట్లే ఉంది ఆఖరికి. ఇవన్నీ ఉండాలి. కానీ ఆయన ప్రతిపక్షం నేను అని చెప్పుకొని మళ్ళీ ఆఖరికి అది కూడా ఆ సేరు కూడా లాక్కునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీరు చీఫ్ విప్గా పనిచేశారు. అవును, విప్గా పనిచేశారు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా చేశారు. సో ఏంటి ప్రొసీజర్ ఫాలో అయ్యి ఉంటే గవర్నమెంట్ బాగుండేదని మీరు అనుకుంటున్నారు? ఏమంటున్నాయంటే బాగా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఇది చాలా ఇబ్బందుల్లో ఉందని అందరూ అనుకుంటా ఉన్నాం. కారణం ఎవరు మళ్ళీ అది కూడా కామెంట్ చేస్తారు. ఎందుకంటే అసలు విషయం మాడకుండా పక్క విషయాలు మాట్లాడడం ఎక్కువ అయిపోయింది మధ్యకాలంలో. నేనదేమంటే ఈ రోజున శాసనసభ, అవును శాసనసభ పక్షాన్ని గుర్తిస్తున్నాం, కూర్చో మాట్లాడు, కన్స్ట్రక్ట్ ఐడియా చెప్పు, ఊరికైతే కాదు అని చెప్పు. అదిలే ఊరికి 11 మంది అరే 40% ఓట్లు ఉన్నాయంటే జర్మనీకి పో. సో ఏమనుకుంటుంది ప్రభుత్వం? వీళ్ళు ఏదో ఫ్లోర్ లీడర్ గానో ఏదో ఇచ్చి లోపలికి తీసుకొస్తే మనల్ని ప్రశ్నిస్తారు. అరే ప్రశ్నించడం కాదు, ఫస్ట్ వాళ్ళకి ఒక భయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రంగం మీద కనపడతా ఉన్నాయి. స్పష్టమైన తేడా కనిపిస్తూ ఉంది. ఆ పథకాలని ఎంత కష్టం వచ్చినా అమలు చేస్తా, ఒక్కరోజు కూడా ఆయన చెప్పలే నాకు కష్టం ఉంది అమలు చేయడం చెప్పలే. ఏం కష్టం పడ్డాడో ఏం చేసాడో తెచ్చి డబ్బులు తెచ్చేసి వాళ్ళకి ఇచ్చాడు. అట్లాగే చదువు వైద్యం పైన ప్రత్యేకం దృష్టి పెట్టి ఆఖరికి కొన్ని మనకి రిజర్వేషన్స్ ఉండొచ్చు, కానీ ఓవరాల్గా తెచ్చి దానికి మార్పు వచ్చే విధంగా పెట్టాడు. అట్లాగే ప్రజలు ఎక్కడికి పోయినా ఇప్పుడు చూస్తున్నాం కదా, నాకు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆఖరికి ఎక్కడికి పోయినా అసలుకి వేలాది మంది పరిగెత్తుకుంటూ మొబిలైజేషన్ లేదు, ఏం లేదు, అసలుకి జగన్ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంటారు. ఇది చూసి అసలుకి భయపడుతున్నారో లేకపోతే భరించలేకపోతున్నారు నాకు అర్థం కాదు. సో తేలిక చేసే విధంగా మాట్లాడడం, ఓట్లు 40% ఓట్లు ఆఖరికి 40% ఓట్లు కౌంట్ కాదు కదా. సరే నేను చెప్పేది జనాభిప్రాయాన్ని గుర్తుపెట్టుకోవాలి. టెక్నికల్గా చాలా ఉంటాయి. 175 ఓట్లు ఎక్కువ ఉండి ఓ కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క ఓటే ఎక్కువ వచ్చినా 175 మంది ఎమ్మెల్యేలు అవుతారు. అంతే కదా, 175 ఓట్లు తేడా ఉంటే చాలు కదా. కనుక వాళ్ళు ఏం పెద్దగా మాట్లాడి వినేవాళ్ళు వింటారేమో, నేనైతే విన్ను. 175 చాలు, ప్లస్ 25 200 ఓట్లు ఎక్స్ట్రా ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అంతే కదా. అట్లాగే 25 మంది ఎంపీలు కూడా అడిగిపోతారు. మరి దాన్ని టెక్నికల్గా మాట్లాడితే ఎట్లా? ఆ టెక్నికాలిటీస్లో కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారని నా బాధ. ఏంటంటే అధికార కూటమిలో ఎన్నికల కంటే ముందు కలిసి ఒకే వేదిక పైన మాట్లాడి సీట్ల పంపిణీ చేసుకొని అందరూ కలిసి బీజేపీ తర్వాత ఈయన జనసేన తర్వాత చేసుకొని ఈరోజు నేను ప్రతిపక్షం అంటున్నా అంటే తెలియకైనా ఉండాలి. లేకపోతే ప్రజాస్వామ్యం అంటే ఏది మేమే కదా, ఇంకేది మాకు అడ్డమేముంది, మామూలుగా ఉంటాయి కదా. నేను చూస్తాను, నాకు ఏం గుర్తుకొచ్చిందంటే ఆఖరికి ఫస్ట్ ఆ భూమిక హీరోయిన్తో ఒక సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ గారి పిల్ల చిన్నప్పుడు. ఆఖరి దానికి అత్తారింటికి దారేది సినిమా కూడా, ఎందుకంటే బికాజ్ ఆయన చిరంజీవి ఫ్యాన్ కదా. అత్తారింటి దారే సినిమా నాకు అంతకనాకే తేడా నాకేం కనపలేదు. మాట్లాడేస్తున్నాడు, నాకేదో మాట్లాడేస్తున్నాడు అనిపించింది నాకు. ఎట్లయితుంది ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వకూడదు అని చెప్పిపో, నీ పాలసీ అర్థం చేసుకుంటా. నాకేమంటాడేంది, నేనే అంటాడేంది అంటే సెకండ్ లార్జెస్ట్ పార్టీ నేనే కదా, నాదే అన్నారు. ఎందుకు ఇప్పుడు అర్జెంటుగా చెప్పారు? అది కాదు నేను చెప్పేది సలహా, అది ఎల్డర్గా ఏముంది. నిజంగానే అంత కోరికుంటే ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి నేను కూటమి నుంచి బయటికి పోయినా
నాకు సంబంధం లేదు. ఇంకటి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే అన్ని విషయాల్ని ఎందుకు సూపర్ 6 అమలు చేయలే, అంటే ఎందుకు కరెంట్ రేట్లు పెంచుతూ ఉన్నారు, అసలు ఎందుకు వైద్యంలో హాస్పిటల్లో మందులు తక్కువ ఉన్నాయి, ఎందుకు శాంతి భద్రతల సమస్య ఒకటి డెవలప్ అవుతూ ఉంది, ఎందుకు ఆఖరికి రాష్ట్రం అంతా భయంలో బతుకుతూ ఉంది అని ప్రశ్నిస్తా అని చెప్పి రమ్మని చెప్పు, అతనికి ఇస్తారు ప్రత్యేక. 15 సంవత్సరాలు మేము విడిపోవని చెప్తున్నాడు ఆయన. అదే నాకు ఆశ్చర్యంగా, అదే కింద మీద పడతాము విడిపోము అంటే ప్రజల కోసం పనిచేస్తున్నారా, మీ అధికారం కోసం పనిచేస్తున్నారా? రైట్ టైం ఆస్కింగ్. మీ అధికారంలో మీరు ఏం చేశారు? నేను రోడ్డు వేసాను. ఏంది రోడ్డు? మా కాన్ఫరెన్స్కి రమ్మని చెప్పండి, దాదాపు 2 రోడ్లు వేసింటాం. రోడ్లు వేయడం, నీళ్ళు ఇవ్వడం, ఇండ్లు ఇవ్వడం, కరెంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా బాధ్యత. రైట్, అచీవ్మెంట్, అది బాధ్యత. ఒకవేళ నేను ఒక పెద్ద ఇండస్ట్రీ తీసుకుపోయాను అనుకో, అచీవ్మెంట్. నేను ధైర్యంగా చెప్పగలను, అలాంటి వాళ్ళు నాకేమొచ్చారు 2 నాకు వచ్చేది. బీసీ హాస్టల్ వస్తే 2 బీసీ హాస్టల్ వస్తాయి అంటే అంటే అందరూ కలిసి మాట్లాడి నాకు 2 డబ్బా అనుకుంటా. గొంతున్నోళ్ళు కాబట్టి గొంతు కాదు, అడుక్కునేవాడిని కాన్ఫరెన్స్ కోసం అడుక్కొని తెచ్చుకొని స్కూళ్ళు కానీ ఇండ్లు కానీ అడిగేవాళ్ళం. అదే బాధ్యత. ఇట్లాంటివి తప్పనిస్తే అది కాదు కదా. సో ఇప్పుడు ఆయన అవి చెప్పుకొని ముచ్చటపడుతాడు ఏంటి? బట్ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్ కదా, ఆయనకు తెలుసు కదా, ఎందుకు ఆయన మరి దాన్ని ఫాలో అవ్వట్లేదు? నేను అదే కదా ఫస్ట్ కాదు, అంత పెద్ద సీనియర్ పొలిటీషియన్, పైగా పద్ధతి సాంప్రదాయాలు నేర్చుకుంటా అని చెప్పుకునే మనిషి, మొన్నటికి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని నిర్వచించిన మనిషి. ఒక వీక్ డేస్ బ్యాక్ నిర్వచించాడు ఆయన. ప్రజాస్వామ్యం అంటే పగ కాదు, ప్రతీకారం కాదు, ప్రజలకు అదే కదా అడిగేది. ఏదే నేను చెప్పి డైరెక్ట్ అప్పీల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి, బాబు గారు మీరు పెద్దవాళ్ళు, మీరు అంటే రాష్ట్రం కూడా పెద్దవాడికి గౌరవం ఉంటుంది, కానీ మీరు చెప్పే మాటకి చేస్తున్న పనికి తేడా ఉంది. అసలు మీరు మీ పార్టీలో మీ ప్రభుత్వంలో మిమ్మల్ని కేవలం మాటలకే పరిమితం చేసి పాపం వాటికి వదిలేసన్నా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు. మరి అంతే కదా, లేకపోతే పరిపాలన ఇంకోరు చూస్తూ ఉండాలి. ఇంకెవరు చూస్తారు? నాకు డౌట్ ఏముందో, ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే ఏపీపీఎస్సికి ఉత్తరం రాశాడు ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి, దాన్ని పోస్ట్ పోన్ చేయండి అని. ఏపీఎస్సి చైర్మన్ వినలేదట. ఏమిది అసలు ఎవరి చెవుల్లో పువ్వు పెడదాం అనుకుంటారు? ఆడియో కూడా రికార్డ్ చేశారు, నేను చెప్పాను వినలేదు అనేది ఆడియో కూడా. ఎట్లా అసలు ముఖ్యమంత్రి చెప్పితే అది ఇంకోటి చెప్పాలి ఏపీఎస్సి చైర్మన్కి? అదే ఈజ్ ఓన్లీ ద అథారిటీ. ఎవరు చెప్పండి, ఇంక నెక్స్ట్ ఆయన అడుగుదాం, ఎందుకు చేయలేదు అడుగుదాం ఆఖరికి. అంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తన ఉత్తర్వు ఇచ్చిన తర్వాత దాన్ని ఒకరు అమలు చేయలేదంటే, కనీసం పరిశీలించే ప్రయత్నం కూడా చేయలేదంటే, ఇంకా అప్పుడు పరిపాలనలో ఆయన లేనేడేమో నా అనుమానం. పరిపాలన లేడేమో. ముఖ్యమంత్రి లెటర్ రాసి ఇలా చెప్తే అలా చేయొద్దు అని ఇంకెవరైనా డైరెక్ట్ చేశారా? అది నాకు తెలియదు, ఎందుకంటే నాకు అంత లోపల నాకు తెలియదు. అంటే అక్కడ అమలు కావాలి అంటే ఇంకోరు అమలు చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఇంకేదో డైరెక్షన్ జరిపించేసేయండి అని ఎవరైనా చెప్పారేమో, లేకపోతే ఎట్లా? నేను కనుకనే ఈ మాట మాట్లాడాను. నేనేమి అసలు ఆయన మా ముందు తరం పొలిటీషియను, ఆ వయసుకి దానికంతా ఆయన గౌరవం ఇవ్వాల్సిందే, ఇస్తాను కూడా. కానీ ఇటువంటి అప్పుడు ఎందుకు అసెంబ్లీలో మనం ఉన్నారు, అసెంబ్లీ నడుస్తూ ఉంది, ఎన్ని విషయాలు అట్లా మాట్లాడుతూ ఊహించలే నేను. ఏంటంటే మేము చేసిన పనులు, అంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన పనులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు, ఇవన్నీ నేనే చేశానని చెప్పుకునే ప్రయత్నం. అసలు ఆశ్చర్యం వేసింది. మేము ప్రయత్నం చేస్తాం ఏమంటే 47 కల్లా ఒకరికి ఏదో $40,000 ఏదో ఇస్తామని చెప్పాడు ఆయన. రేపటి సంగతి మాట్లాడబోతుంటే 47 దాకా మా వాళ్ళు అంతా ఆఖరికి ఇంకా పెట్టుకొని కూర్చోండి. ఆ విజనరీ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. మీ విజనరీ ముందు వాస్తవ పసులు రండి. నేను బాబు గారి నుంచి బాధపడేది ఏంటంటే, మన దావోస్ పోయి వచ్చాడు, డబ్బులు ఏమొచ్చేలేదు వాళ్ళు చెప్పాలా, వాళ్ళు చెప్తారు 60 కోట్లు అంటే పక్క సందులు, హైదరాబాద్ పక్క సందులతో అగ్రిమెంట్ చేసుకునే దావోస్ దాకా పోవాల్సిన అవసరం లేదు, స్విట్జర్లాండ్ దాకా పోవాల్సిన అవసరం. అది కూడా ఆయనే చెప్పారు, జస్ట్ లైజెన్స్ కోసం పోతాం అడిగి పెట్టుబడి. సరే, దానికి పెట్టుబడుల కోసం పోతామని చెప్పి పోయారులే, తర్వాత లైజెన్స్ కోసం వచ్చారు. పాపం కన్వీనియంట్గా మాట్లాడు. కానీ నాకు అక్కడ మాట్లాడేది ఏంటంటే, దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ, ఆర్థిక స్థిరత్వం కానీ, మనం చెప్పిన మాట కట్టుబడి ఉంటున్నామా లేదా అనే ఒక మాట మీద నిలకడ కానీ ఇవి చూడరా పెట్టుబడి పెట్టేవాళ్ళు. డెఫినెట్గా వాళ్ళ అంచనా వాళ్ళకు ఉంటుందిగా. మరి అవి పెట్టుబడి తర్వాత మార్కెట్ ఎంత ఉంటుందని కూడా ఆలోచిస్తారు కదా. మళ్ళీ భారతదేశంలో అత్యల్ప కొనుగోలు శక్తి ఉన్న రాష్ట్రాల్లో మంది 1-2-3 ఉన్నట్లుంది. కొనుగోలు శక్తి పడిపోయింది. మరి ఏం చెప్తాం? ఈ 9 నెలల్లోనే జిఎస్టీపీని విపరీతంగా పెంచామని నిన్న ఒక స్లైడ్ వేసి చెప్తున్నారు ఆయన అసెంబ్లీలో.
జిఎస్డిపిని విపరీతంగా పెంచాం, రేషియో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా సంపద సృష్టి జరిగింది ఇప్పుడు అంటున్నాడు. ఇప్పుడు సంపద సృష్టి జరిగింటే ఇప్పుడు లక్ష్మీదేవి అంటే దేవుళ్ళ గురించి పెద్దగా కాదు కానీ వాడుకలో లక్ష్మీదేవి ఉంటే శబ్దం చేస్తూ ఉంటుంది. ఎవరి దగ్గర అయినా సరే సౌండ్ వస్తూ పైసలు ఉన్నాయంటే ఆ పైసలు కనిపిస్తాయి. అవి కనిపించాలి కదా, ఆ సంపద ఏదో నాకు కనిపించాలి కదా. అప్పు ఉన్న 1,50,000 కోట్లు పక్కకు పెడితే నీ సంపద ఇంకొక 1,00,000 కోట్లు 3,00,000 కోట్ల రూపాయలు తెచ్చి పెడితే 3,00,000 కోట్లు, ఈ దాదాపు 3,00,000 కోట్లకి నీ లెక్కలు మాకు చూపించాలి కదా. ఆ గలగల శబ్దం నాకు వినిపించాలి కదా, ప్రజలకు వినిపించాలి కదా. ఆ అమ్మ ఒడి లేకపోతే ఇంకొక అంశానికి ఆయన ఇచ్చిన అన్ని అంశాన్ని ఆడవాళ్ళకే ఇచ్చాడు, ఆర్టీసీ బస్సులు సహా ఇచ్చాడు పాపం. మరి వాటన్నిటికీ డబ్బులు ఇళ్ళకి వచ్చి ఉండాలి కదా. 15,000 రావాలి కదా. ఏం చేశాయంటే తనకి ఇబ్బంది లేని మీరు ఎంతమంది అయినా మీరు కనండి, మీరు పోటీ చేయొచ్చు, ఈ జియో ఇచ్చాడు ఆయన చూసిన ఎలక్షన్లో. సో అదే గొప్ప విషయం. ఆఫ్ కోర్స్ నేను కూడా దాంట్లో ప్రమోట్ చేస్తున్నారు కదా. నేను కూడా దాంట్లో నాకు ఉత్తరాది దక్షిణ ఫ్యాన్. నేను నాకు రిజర్వేషన్ ఉన్నాయి. మనం జనాభా నియంత్రణ చేసినందుకు మనకి శిక్ష అంటే కష్టం. అది సపరేట్ ఇష్యూ, అది వేరే. అటువంటి ఇచ్చాడట. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇన్ని తెలిసిన నువ్వు ఊరికే మాట్లాడేందుకు ఉదాహరణ ఇంకో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఇల్లు ఇంతవరకు శాంక్షన్ చేయలే, కొత్తగా శాంక్షన్ చేయలేదు. మరి ఇన్ని ఇండ్లు కడతాను, ఇన్ని 4 ఆల్రెడీ 7 లక్షల ఇండ్లు కట్టబడ్డమో మధ్యలోనో సగం లేదో ఉన్నాయి కదా. నీకు జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకో ఇష్టం లేకపోతే ఇంకొక కాలనీ పెట్టుకో. అవిలే 5 లక్షలు నేను కడతాను చెప్తా. నీకు 7 లక్షలు ఏం కావాలా? కడతాను కాదు, ఆల్రెడీ 1,14,000 ఇళ్ళని ఈ 9 నెలల్లో మేము పూర్తి చేసామని చెప్పారు గవర్నర్. నేను చెప్పేదంటే దాంట్లో ఆయన 5 లక్షలు ఏదో మా టార్గెట్ పెట్టుకున్నామని చెప్పాడు గవర్నర్ స్పీచ్. ఏడాది లోపు 5 లక్షలు పూర్తి చేస్తాం. సో నువ్వు అదేం చెప్పేది ఆయనది కాంది. అవన్నీ కూడా ఆఖరికి వైసీపీ హయాంలో స్టార్ట్ అయిన ఇల్లే కదా. ఏమాటి కావాలి చెప్పుకుంటే అంతే కదా. ఇప్పుడు వచ్చిన తర్వాత మొదలుపెట్టినే కాదు, ఆల్రెడీ 1,00,000 పూర్తి చేసామన్నాడు. ఎప్పుడు మొదలుపెట్టాడు పూర్తి చేయడానికి? ఎక్కడ నిజంగా 1,00,000 పూర్తి చేసింటే 1,00,000కి ఇంకా అనేక లక్షలు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకునే వాళ్ళు కదా. అంత లెక్క గవర్నర్ స్పీచ్ లో ఉంది. అది గవర్నర్ స్పీచ్ లో ఇంకా దుర్మార్గం చేశారు. ఏంది విధ్వంసం జరిగింది అని. గవర్నర్ అసలు ఎట్లా మాట్లాడతాడు? ఇదే గవర్నరే కదా ఇంతకుముందు ఉన్నది. అవును, గత ప్రభుత్వంలో కూడా ఈయన బడ్జెట్ కదా ఆయనే కదా. నా ప్రభుత్వం ఆయన లాస్ట్ టైం చెప్పుకోవట్లేదు కదా. సరే అఫ్ కోర్స్ గవర్నర్ ప్రసంగం అన్నది మంత్రివర్గం ఆమోదిస్తుంది. అయినప్పటికీ కూడా నా పేరు మీద వచ్చేటప్పుడు గవర్నర్ గారికి జాగ్రత్తగా ఉండాలి కదా, ఉండాలి కదా. మరి ఎంత అన్యాయమైన మాటలు మాట్లాడిచ్చారు. కనుక ఇదంతా నేను చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ప్రజల పక్షాన కదా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ అనేది బాధ్యత వహించాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. నిన్న నేను ప్రతిపక్షంలో ఒకసారి మా మండలిలో చూశాను. బొత్స గారు మాట్లాడుతుంటే నేను మొత్తం ఫాలో చేయాలి. మరి ఎందుకంటే బొత్స గారు అంటున్నారు అసలుకి మీరు బలవంతంగా వీసీలను రాజీనామా చేయించారు, ఇదిగో నెల్లూరు యూనివర్సిటీ వీసీ గారు రాశారు. మరి ఏంటి దమ్ముంటే ఆధారాలు చూపించిన లోకేష్ చూపించారు కదా, ఆధారాలు చూపించారు. ఆమె రాసింది కదా పాప, నేను చూసేది. మరి ఎట్లా అంటే ఇట్లా ఏమంటే మీకు కాదులే కళ్ళు మూసుకుంటాం అనుకుంటే కుదరదు. కళ్ళు మూసుకొని మేము చేస్తాం అంటే అంటే కాదు. నారా లోకేష్ గారు కూడా తెలియకుండా జరిగి ఉంటుంది. అది తెలిస్తే ఆయన చూపించండి ఆధారాలు అని అన్నారు కదా. నేను చెప్పేది కాదు. నా పాయింట్ ఏంటంటే వీసీల పైన చర్చ వచ్చినప్పుడు వాళ్ళు అదే చెప్పారు. ఆ పాయింట్ అంతా అక్కడే ఉంది, పరిపాలన మీదే. వీసీలపై చర్చ జరుగుతూ ఉంటే మొత్తం నోటిస్తారు కదా. మేము మంత్రులుగా చేశాం, మేము తెలుసు కదా. ముందు నేను విద్యాశాఖ మంత్రిగా చేశారు కదా, చిన్నది విద్యాశాఖ చేశారు. నోటీస్ ఇన్ని ఇస్తారు. అసలు వీసీలు ఎంతమంది, ఎంత వయసు ఏంది అని. దాంతో ఈ రాజీనామా లెటర్ కూడా ఇస్తారు. లేకపోతే ఎంక్వైరీ చేసే కారణం అనుకోండి, ఎవరు చెప్పినారో ఏం చేసినారో అసలు మీకేం తెలియకపోతే. నేనేమంటా అంటే దీన్ని లోకేష్కి అంటగడతారు ఉద్దేశం కాదు. లోకేష్ గారు ఏం చేయాలంటే దాన్ని ఎంక్వైరీ చేసుకోవాలా. పాలనలో ఎక్కడో పటుత్వం దెబ్బతింటుందని ఆలోచించుకోవాలి. దాన్ని ఆలోచించుకోకుండా ఊరికి అన్నిటికీ జగన్ అంటే కుదరదు ఆఖరికి. బట్ వైసీపీది బంకుపట్టు కాదా సార్ అసెంబ్లీకి పోవు అని చెప్పడం? అది వాళ్ళ లైన్. అది ఏంటి లైను? ఇప్పుడు వైసీపీ అసెంబ్లీకి పోవాలని వైసీపీకి ఉంది కాబట్టి మన అసెంబ్లీకి వెళ్ళారు. కానీ మనం పూర్వాపరాలను గమనించుకోవాలి. జగన్ అసెంబ్లీకి రావాలని దేనికి కోరుకుంటున్నారు? అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళ మాటలు మనం ఎనికి తెచ్చుకుంటే, మీరు అక్కడ కూర్చోవాలి అధ్యక్ష, నేను గంట సేపు కారేసేయాలి ఆఖరికి అని ఈ భాషే కదా.
మరి ఇంక అంతగా డెడ్లీ వార్నింగులు లేకుంటే బాధితారహిత మాట్లాడుతూ ఉంటే తిట్టించుకోవడానికి పోతారా? వాళ్ళ బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు తిట్టించుకోవడానికి పోతారా? రహితంగా మాట్లాడుతున్నారు కావచ్చు, బట్ బాధ్యత ఉన్న పర్సన్గా నీకు నియోజకవర్గంలో ప్రజలు ఓటేసి గెలిపిస్తే యూ నీడ్ టు అప్పేర్ దేర్ కదా. అవును, మేము వెళ్ళాలని అనుకుంటా ఉన్నాం, వెళ్ళ కూడా అనుకోవడం లేదు. అసెంబ్లీకి పోవాలనుకుంటా ఉన్నాం. మేము క్లాజ్ పెడతా ఉన్నాం. ఏంటంటే మీరు ఏదేదో మాట్లాడి చప్పట్లు కొడతారు, మీరు ప్రజల పక్షాన మాట్లాడడానికి మాకు తగిన సమయం కావాలి. ఆ తగిన సమయం ఎట్లాగో మీరు ఇచ్చే అవకాశం ఇవ్వరు. ఆల్రెడీ మీరు వెంజెన్స్ మూడ్లోనే ఉన్నారు, ఇవ్వరు. అప్పుడు ఏం న్యాయం జరగదు. ఊరికే మీరు చెప్పిందా ఇండ్లు వేసి రావాల్సి వస్తుంది. కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి. ఏంటి, మమ్మల్ని శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు గుర్తించండి. తద్వారా కొన్ని హక్కులు సంక్రమిస్తాయి. అధికారులను చెప్పను, కొన్ని హక్కులు సంక్రమిస్తాయి. ఆ హక్కులు ప్రజల సంక్షేమానికి, ప్రజల పక్షాన ప్రభుత్వం గురించి ప్రభుత్వంతో మాట్లాడుకు ఉపయోగపడతాయి. అడిగితే నువ్వు ఇర్రేషనల్గా మీకు లేదు, ఉన్నాయి కదా, అనేక ఉన్నాయి కదా, మరి మీకు అది కాదు కదా. కోర్టు పంపించింది కదా, కోర్టు కేసీఆర్ కేసు, కోర్టు మీకు నోటీస్ పంపించింది, ఆన్సర్ ఇవ్వండి. ఏదో ఎవరు అడుగుతారు, కోర్టు స్పీకర్ డిక్టేట్ చేయలేదు కదా, ఇవ్వు టైం. అరే మీరు రెస్పాన్సిబిలిటీ ప్రాక్టీసెస్, నామ్స్ అండ్ ప్రాక్టీస్ అంటే అవన్నీ మన భుజంలో ఉంటాయి. ఇప్పుడు బ్రిటిష్ రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం కాదు. అట్లాగే చాలా విషయాలు ఉంటాయి. ఏం ప్రాక్టీసెస్ ఏంది, అదేంది, ఇదేంది, అవి చాలాసార్లు మాట్లాడుంటాం మేము కూడా, దీంట్లో ప్రాక్టీస్ జరిగింది అని చెప్పేసి. సో చెప్తే ఏం పోయింది, ఇదేమి పగా ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాలు కాదు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేసేందుకోసం, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక 10 లక్షల ఇండ్లు కట్టే ప్రయత్నం చేశారు. ఇందులో ఇన్ని లోటుపాట్లు ఉన్నాయి, ఈ సర్దిద్దాలనుకుంటున్నాం, మీరు చెప్పండి, ఏమంటారు అడుగు. లేదు ప్రైవేట్ మీరు గవర్నమెంట్ మెయిల్గా ఎట్లా పెడతావా నువ్వు, ఆఖరికి అసలుకి ఏమనుకుంటున్నావు, నువ్వు గవర్నమెంట్ మెయిల్ పెట్టడానికి ప్రైవేట్ పెట్టాలి కదా, మరి వ్యాపారస్తులంతా ఏమవుతారు అడుగు. అట్లాగే నువ్వేది స్కూల్లో పెట్టినావు, ఇంగ్లీష్ మీడియం పెట్టావు, ఎట్లా పెడతావు నువ్వు, దా మాట్లాడు. ఇదిగో మేము అనుకుంటా ఉన్నాం, మా పిల్లలంతా తెలుగు మీడియం చదివినారు, నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం, మళ్ళీ ఇంకో విధంగా పోతుంది, ఇది ఇష్టం నాకు, తెలుగు భాష అంటే ఇష్టం, నేను తెలుగులో మాతృభాష ఉద్యమం కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా రావాలని కోరుకున్నాను. వరల్డ్ కనెక్ట్ అవ్వాలి కదా, ఇప్పుడు కావాలి కదా, మరి దాన్ని నువ్వు మాట్లాడు. అంటే బెటర్ ప్రపోజ్ అంటే పెట్టు. నేను చెప్తా అసలు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ నథింగ్ బట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ నేను కోరుకుంటుంటా, పెట్టు. అట్లా మాట్లాడు. అదే శత్రువు ఉన్నాడా నీకేమైనా? కానీ గతంలో అట్లా మాట్లాడలేదు కదా. గతంలో ప్రధానికి గతాన్ని తీసుకురాబాక నువ్వు. ప్రధానికి గతం కంటే మీరు బెటర్ అని కదా, గతంలో మేమేం బెటర్ నేను అనుకుంటా ఉంటాను. కానీ ప్రజలు లేకుంటే ఆ 12 లక్షల ఎక్స్ట్రా ఓట్లు ఈవీఎంలో తెలియదు, కానీ ఆ ఎక్స్ట్రా ఓట్లు అట్లా అనుకోలేదు కదా, అట్లా అనుకోలేదు. కానీ మీకు మీరు అక్కడ కూర్చున్నారు, మరి మీరు ఎట్లుండాలా, వాటన్నిటినీ సరిదిద్దుతూ రావాలి కదా. ప్రభుత్వం అంటే ఇది, శాసనసభ నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి, ఇంత జనరస్గా ఉండాలి, ఇంత బాధ్యతగా చెప్పాలి కదా. మొన్న అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ధర్నా ఆందోళన చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గుర్తొచ్చిందట. సో వైసీపీ అంటేనే, వైసీపీ పర్యాయ పదం దాడులు, ఆందోళనలు, కొట్లాట్లు చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు పీఠాపురంలో మాట్లాడుకుంటే బాగుంటుంది, ఎందుకంటే అంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. పీఠాపురంలో పోతే వాళ్ళకి ఏదో పెద్ద గొడవలు ఉన్నట్లున్నాయి. ఆడపై చూసుకోమని చెప్పండి చాలు. గౌరవము, మర్యాద, గలాట, పాడు, కోఆర్డినేషను, అభివృద్ధి అన్నీ ఆడ కనపడతాయి. పీఠాపురంలో కనపడతాయి. పోతున్నారు నెక్స్ట్. మనమంతా మాట్లాడాల్సిన అవసరం లేదు. యానివర్సరీ ఉంది, పోతున్నారు. పెట్టారు కొత్త, ఇప్పటికి ఇంకా 9 నెలలే, వాళ్ళకి అర్థం అవుతుంది. పోయిన ఎలక్షన్స్లో ఏమన్నా కొద్దిగా గెలిచినుంటే కొద్దిగా అర్థమైండేది అసెంబ్లీ అని. పోడియం దగ్గరికి పోవడం అన్నది కరెక్ట్ కాదు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా నేను స్పష్టంగా చెప్పే మాట. కానీ అది అందరూ పోతూ ఉన్నారు. నేను చూసినప్పుడు నాకు బాగా గుర్తుంది, నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు స్పీకర్ ఎలకలపై నిలబడి పేపర్ బీక్కున్న సంగతి నాకు గుర్తుంది. స్పీకర్ చైర్ని కూడా గవర్నర్ మాట్లాడితే గవర్నర్ చైర్ని కూడా గుంజేసి, పేపర్లు గుంజేసి చింపేసి, లేదా మర్చిపోయినామా? మరి ఏందంటే తెలియదు కదా, తెలియక మాట్లాడే మాట్లాడలే, లేకుంటే దాన్ని ఏమంటారు అట్లా లయబద్ధంగా ఉంటాయో లేదో మాట్లాడదాం అనుకునేమా. వివేకానంద రెడ్డి హత్య కేసు ఉంది, మీదేం కామెంట్ కాదు. ఈ గవర్నమెంట్లో మీరే ఉన్నారు కదా, అక్కడ ఇక్కడ గవర్నమెంట్ మీదే కదా, పైన కింద 2 గవర్నమెంట్ మీదే కదా. దానికి ఇవన్నీ ఏంటంటే అసంబద్ధపు మాట్లాడింది. ఎందుకంటే అది మన దగ్గర స్టఫ్ లేకపోవడంతో ఏదేదో మాడేస్తూ ఉంటాం. ఇప్పుడు అంతెందుకు, ఇసుక నిలువు దోపిడీ జరుగుతూ ఉంది. అవునా? ఫ్రీ ఇసుక కదా పాలసీ, ఫ్రీ ఇసుక పాలసీ కదా, దాన్ని సెట్ చేయి. నువ్వు తప్పు అనుకుంటే
గతంలో కంటే బాగుంది ఇసుక పాలసీ ఇప్పుడు అని కదా ప్రభుత్వం చెప్తుంది. మరి నేను కాదంటా ఉన్నాను, నాతో రమ్మంటా ఉన్నాను, నాతో రండి, నేను చూపిస్తా. నేను వ్యతిరేకిని. నేను ముఖ్యంగా రాయలసీమలో మా ప్రాంతాల్లో నదుల నుంచి ఏర్ల నుంచి ఇసుక తీసుకునే వ్యతిరేకిని. నేను గవర్నమెంట్లో అంతకాలం నేను వ్యతిరేకించాను. చివరికి మా వాళ్ళ కూడా నేను సీజ్ చేయించాను అప్పట్లో. నేను ఇప్పటికీ మా వాళ్ళు నన్ను కామెంట్ చేస్తారు, ఇప్పుడు చూద్దురా అంటుంటారు. ఏమంటా అంటే నేను వ్యతిరేకం, ఎందుకంటే మాకు భూగర్భ జలాలు పోతే తాగే నీళ్ళు ఉండవు. నేను వ్యతిరేకిని. నేను నాకు చూపిస్తారా? అట్లాగే అసలు ఎప్పుడు మీకు ఇంకో తమాషా అనిపించదా? అంటే విధానాల గురించి మాట్లాడుతున్నా కానీ నాణ్యమైన మద్యం ఇస్తామని ఏ ప్రభుత్వమైనా చెప్తుందే? తక్కువ ధరకు నాణ్యమైన మద్యం, సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం. స్వతంత్ర భారతదేశంలో నేను ఎలక్షన్ ముందే మాట్లాడే దాని గురించి పొలిటికల్ పార్టీలు ఇటువంటి హామీలు ఇవ్వడం అంటే వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా కానీ అంటే అదే నాణ్యమైన విదేశీ మద్యాన్ని ఇచ్చాం, నాణ్యమైన బ్రాండ్లు ఇచ్చాం, టేస్టర్లు పెట్టాం, ఇదే ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోయింది. వాట్ ఈస్ దిస్ అంటే అది చెప్తే మేము చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు కొట్టారుగా, ఓట్లు కూడా వేసారు జనాలు. ఏమంటా అంటే అడుగుమని చెప్తున్నా పవన్ కళ్యాణ్, ఏంటయ్యా నాణ్యమైన మద్యం ఏంది అసలుకి? ప్రభుత్వాలు చెప్తాయా? మద్య నిషేధాన్ని ప్రయత్నించే అన్నది గవర్నమెంట్ రూల్, ఎవరు చేయరు, అందులో అమ్మే ప్రయత్నమే చేస్తారు. బట్ పాలసీగా అంటే మా నిన్న చూస్తున్నాయి నాటు సారాయి నిషేధించడం మా లక్ష్యం అని ఎవరో కలెక్టరు ఎవరో చెప్తున్నారు. అసలు సారాయి నిషేధిస్తామని కదా చెప్పాల్సింది. నాటు సారా మాత్రం నిషేధిస్తే వేరే సారా ఉండొచ్చు. కనుక ఏమంటాయంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశాను కదా, అవే నేను అందుకంటే భయంకరంగా చేస్తాను, అది కాదు కదా. గతంలో ఏదైనా కానీ ప్రజలు తప్పు అనుకుంటే దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఉదాహరణకి నేను యుద్ధకాలంలో విషయం బాధపడుతుంటా, చాలామంది పిల్లలను చూస్తూ ఉంటాను నేను, అదేందో రకరకాల కటింగులతో పోతూ ఉంటారు. అవి కటింగులు పిచ్చుగుళ్ళు అర్థం కాని పరిస్థితి చూస్తూ ఉంటాం. టీచర్లు చెప్పలేని పరిస్థితి. టీచర్లు చెప్పితేనేమో వాళ్ళ మీద అక్కడికి వెంటనే వాళ్ళ నాయన అమ్మలు వచ్చింటే కొంచెం మా లాంటి అమ్మాయి కేసు పెడతారు. ఎట్లా ఇది మనం ఒప్పుకోవాలనా? ఎక్కువ నియంత్రించాలి కదా దీన్ని. దానికి వస్తూ ఉంటే నాకు మా అబ్బాయి ఒక మాట చెప్పాడు నాకు, అసలుకి ఈ ఇన్స్టిట్యూట్స్ని మెయింటైన్ చేసే వాళ్ళు, ఉదాహరణకి చాలా ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేసే వాళ్ళే షార్ట్స్ వేసుకొని సగం భయం వేసుకొని అట్లా పోతూ ఉంటే ఇంకా వీళ్ళు ఎట్లుంటారు డాడీ? అక్కడికి అట్లా కాదు, నీ మైండ్ సెట్ మారాలి, అదే విధంగా మాట్లాడి. ఏమంటే నా మైండ్ సెట్ ఎట్లా మారుతుంది? కరెక్ట్ మంచి నీట్ ఉండాలి, కట్టుకొచ్చుకోవాలి కదా. బడికి పోయాడు కనీసం. మేము మెడిసిన్ చేసేటప్పుడు ఇప్పటికీ మెడిసిన్లో ఉంటుంది, మెడిసిన్ ఎగ్జామ్ పోతారంటే మొత్తం అంతా కట్టించుకొని కొరిగించుకొని బట్టలు పెట్టుకొని రకరకాల పోయేవాళ్ళం. సో మినిమం థింగ్స్ కదా, ఇవి చెప్పాలా ఎవరన్నా? వీటిని మనం ఎక్కడో చెప్పాల్సిందే. తప్పబ్బా ఇదని అవకాశం ప్రతిసారి తప్పబ్బా అని చెప్పాల్సిందే. స్టేడియం దగ్గరికి అవును మేము గతంలో పోయినాము, ఇప్పుడు తప్పు అనుకుంటున్నాం, మీరు తప్పు చేయకూడదని చెప్పండి. అది కదా, గతంలో చేసిన తప్పుల్ని వాళ్ళు చేశారు కదా అని సాగ్గా తీసుకోకుండా కొత్త సాంప్రదాయాన్ని సెట్ చేయాలి కదా. వాళ్ళు తప్పు చేశారనుకుంటే వాళ్ళు చేయాలి. పాత సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి, వీళ్ళు కొత్త సాంప్రదాయాన్ని పుట్టికూడదు. కరెక్టా? పాత సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలి, వచ్చిన కొత్త సాంప్రదాయాన్ని పక్కన పెట్టేయాలి, అంతే కదా. నాకు బాగా గుర్తుంది, అప్పుడు ముఖ్యమంత్రులు వస్తేనే అందరికి నమస్తే పెట్టి వచ్చేవాళ్ళు, ఇట్లా నమస్తే పెట్టి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏం కోల్పోతారు? గౌరవం తెచ్చుకుంటారు కానీ. అంతే కదా, గౌరవమే కదా. అంతే కదా. ఆ రోజున అసలుకి నాకు ఇంకా ఆశ్చర్యం అంటే ఏంది వ్యక్తిగతమైన ద్వేషం స్థాయికి ఎందుకు తీసుకెళ్తున్నాయి పార్టీలు? అదే అన్నారండి పవన్ కళ్యాణ్ గారు. ఇంకో మాట అన్నారు, తెలంగాణలో ప్రాంతం ఫీలింగ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో కులం ఫీలింగ్ ఎక్కువైంది అని మాట్లాడారు. కులం ఫీలింగ్ కులాల గురించి కులం ఫీలింగ్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే వినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఆయన చెప్తారు ఆ విషయాన్ని కదా, కులరహిత సమాజం ఆయన పార్టీ స్లోగన్స్లోనే ఉండే. సరే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకంటే ఇంకా ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్, చేగువేర లాంటి అంతర్జాతీయ విప్లవకారుని దగ్గర నుండి చివరికి ఈ రోజున సనాతనం అనే పేరు కాదు కానీ బీజేపీకి అసలుకి ఏంది దేశంలో హిందూ దేశమే లేదు కదా అని బాధపడేంత స్థాయిలో ఇంకా ఎప్పటిగా ఎక్కడికి ఎదుగుతాడో ఏ క్రమంలో ఎందూరం పోతాను అంతా ఎదిగిన తర్వాత మాట్లాడతారు. ఎందుకంటే నిరంతరం ఎదిగే క్రమంలో ఆయన ఉంటాడు కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలే. కారణం నాకు దాంట్లో కనిపించదు ఆ పొలిటికల్ టింజ్ కానీ లేకపోతే ప్రజల పట్ల అభిప్రాయం కానీ ఎమోషనల్గా. ఇంకా సినిమా హీరో అదే నాకు అట్లే కనిపిస్తుంది, క్లాప్స్ కొట్టించుకునే దాంట్లోనే అనిపిస్తుంటుంది నాకు. నిజంగా ప్రశ్నించమని చెప్పండి, ఎవరు వద్దన్నారు? గట్టిగా ప్రభుత్వంలో ఉండి నిలబెట్టమని చెప్పండి, ఎందుకు ఇటు జరుగుతుంది ఒప్పుకోని నేనని చెప్పమని చెప్పండి. అడుగుతున్నాడు, ఎప్పుడే ప్రశ్నిస్తున్నాడుగా. రేషన్ బియ్యం గురించి ప్రశ్నించాడు, షీజ్ ద షిప్ అన్నారు, మహిళల భద్రత విషయంలో ప్రశ్నించారు ఓపెన్గానే. అవునా? సారీ చెప్పమని టీటీడీ చైర్మన్ అడిగాడు, సారీ చెప్పండి తప్పు చేశారు మీరు అని. ఇంకేంటి ప్రశ్నించడమే కదా సార్ ఇది. అంటే అట్లా కాదు, మీరు చాలా సింప్లిఫై చేశారు పవన్ కళ్యాణ్ని.
ఆయన ఈ సమాజంలో అనేక అకృత్యాలని ప్రశ్నిస్తానని కదా ఆయన చెప్పింది. అదే నా బలం అని కదా చెప్పింది. మరి నీ బలం తగ్గిపోయింది అని అడిగేది నేను. నీ బలం సీజ్ ద షిప్ అన్నావు, బాగానే ఉంది. ఏమైంది నెక్స్ట్ వాట్ ఈజ్ ద సీజ్ ద షిప్? షిప్ కాలే, సీజ్ కాలే. ఆ రోజుకైతే పేపర్లు గీపర్లు వచ్చాయి, సంతోషం. ఆ తర్వాత తిరుపతి ఇష్యూ, పాపం కష్టపడి కడిగి 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 చేశాడు ఆఖరికి. నేను ఆయన విశ్వాసాన్ని ప్రశ్నించడంలో, ఎవరి విశ్వాసం వాళ్ళది. మరి తిరుపతిలో విషయం మనకి ఎవరు చెప్పలేదు ఏం జరిగిందో. తీరా చూస్తే ఆఖరికి టీటీడీ మెంబరే అదేంది ఇచ్చాడు నెయ్యి అంతా అని చెప్పేసి చివరికి సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టులో కేసేసిదాక. అట్లాగే ప్రజాస్వామ్యం గురించి చాలా గొంతులు దించుకుంటూ వచ్చారు. ఈ డిప్యూటీ మేయర్లు, డిప్యూటీ చైర్మన్ల గురించి జరిగే రభస చూస్తున్నాం కదా, ఇది ప్రజాస్వామ్య హననంలా కనిపించదా? ప్రజాస్వామ్యాన్ని కాలరాశి అంశం కనపడదా? చివరికి మనంతా చూస్తూ ఉన్నాం టీవీల ద్వారా. బస్సు అద్దాలు పగలగొట్టి కార్పొరేటర్లు లాక్కొని పోయి వాళ్ళని చేస్తే వాళ్ళు మరుసటి రోజు వచ్చేసి బోర్ నేర్చుకుంటూ మమ్మల్ని ఏమో చేస్తామన్నారు, మేము చేయాల్సి వచ్చిందని చూసాం కదా. తునిలో 30 సీట్లు పార్టీ వైసీపీకి ఉంటే దాని చివరికి ఇంకా యాస్టికి వచ్చి చైర్మన్ రాజీనామా చేసిన పోండి అంటే అంత దాన్ని డెమోక్రసీ అదే నాకు అర్థం కాదు. సో వాటిని కూడా ప్రశ్నించాలి పవన్ కళ్యాణ్ చేయాలి కదా. పవన్ కళ్యాణ్ ఎలా ప్రశ్నిస్తారు? పవన్ కళ్యాణ్ వైసీపీ కార్పొరేటర్లు నిన్న కొంతమంది పార్టీలో చేర్చుకున్నాడు. పార్టీ చేర్చుకోవడం అనేది నేను ప్రశ్నించడం లేదు. ఎందుకంటే అది వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు రాజీనామా చేసి చేయాలి. అధికారంలో ఉన్న వాళ్ళు రాజీనామాలు చేసి పార్టీలు మారచ్చు. ఎందుకంటే ఒకే అభిప్రాయం ఎల్లకాలం కొనసాగాల్సిన అవసరం కూడా ఏం లేదు. బట్ చేయకుండా చేరుతున్నారు కదా. కానీ ఇదేంటిది పట్టుకొని లాక్కెళ్తా ఉంటే, పోలీసులు కొడతా ఉంటే, వాడు ఎమ్మెల్సీ పాపం తిరుపతి ఎమ్మెల్సీ ఆయన అయితే ఆఖరికి పేరు నేర్చాడు ఎత్తుకుపోయారు బాబు అని అతేడుస్తూ ఉంటే ఏంటిది? ఇంతకుముందు కూడా మున్సిపాలిటీలు మార్చింటారు గవర్నమెంట్లు. అది ఏదో మాట్లాడుకొని కన్విన్స్ చేసుకొని మాట్లాడింటారు. ఇది బలవంతంగా చొక్కాలు బట్టి లాక్కెళ్తారు. చివరికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందించేంత ఇష్యూ అంతెందుకు మనం చూసాం. వాళ్ళు అవసరం విజిబుల్ కనపడింది కదా. మరి ఇవన్నీ ప్రశ్నించాలి కదా. అట్లాగే కరెంట్ రేట్ ఎట్లా పెంచుతావు అని ప్రశ్నించాలి కదా. ఊరికే చంద్రబాబు గారు ఏం మాట్లాడితే ఒప్పుకుంటూ పోతాడా? మేము పెంచలేదు అంటున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కరెంట్ ఎందుకు 15 అంటే అప్పుడు 15,000 కోట్ల రూపాయలు ట్రూప్ ఛార్జెస్ కింద వచ్చి పడుతుంది. అప్పనంగా వచ్చి తీసేసుకుంటావే, వద్దు వెనక్కి మాకు వద్దునే వద్దు, ఈ ప్రజలు వెనక్కి ఇచ్చేయాలి కదా, వచ్చింది కానీ జేబులు వేసుకుంటావా? అట్లాగే సెకీ గురించి విపరీతంగా మాట్లాడారు. చివరికి ఏం తేల్చారు? అది చాలా అద్భుతమైన ఒప్పందం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. 1,18,000 కోట్లు మిగిలిచ్చాయి రాష్ట్రానికి అని చెప్పారు కదా. ఈఆర్సీనే చెప్పింది, గవర్నమెంటే కదా చెప్పింది. నథింగ్ బట్ గవర్నమెంట్ రెగ్యులేటరీ కమిటీ చెప్పింది కదా. మరి చెప్పినప్పుడు ఇతను చూడు బాబు గారు, చూడు మరి ఇంత న్యాయం జరిగింది, జగన్ రెడ్డి కరెక్ట్, మీరు తప్పు చేస్తారో అని చెప్పాలి కదా. ఈ మధ్య ఇంకో వార్త చూశాను. అదేంది పీక్ అవర్స్లో ఎల్టీలో కూడా రేట్లు మారుతాయని. మనం బస్సుల్లో మారుతుంటాయి 1,000-2,000 మారుతుంది. పవర్ది కూడా అంతే కదా. ఇందులో హెచ్డీకి ఉండేది. నాకు హెచ్డీ కనెక్షన్ ఉంది. అది ఒకసారి నేను వాడినా అంటే భయంకరంగా బిల్లు వస్తుంది దాంట్లో. హెచ్డీ కనెక్షన్లో మరి ఎల్టీ కనెక్షన్ కూడా మరి ఎల్టీ కనెక్షన్ పెంచుతామంటే పెంచొద్దండి. ఎల్టీ కనెక్షన్ మామూలు వాళ్ళు వాడతారు, చిన్న చితక వాడతారు, చిన్న వ్యాపారస్తులు వాడతారు చెప్పాలి కదా, ప్రశ్నించాలి కదా. వాళ్ళు ఏం ప్రశ్న ఏం లేదు. ప్రశ్నిస్తారేమో చూడాలా. ఆయన పొజిషన్ కూడా అని ఏమంటాయంటే ప్రశ్నించమని అడుగుతున్నా నేను అడిగే నా పాయింట్ అదే. ప్రశ్నించండి, మీరు మీ ఎమ్మెల్యేలు గట్టిగా ప్రశ్నించండి. ప్రజలకు నష్టం వస్తే మీరు కొట్లాటేసుకోండి. ఎందుకంటే కింద మీద పడినా కలిసి ఉంటామని అగ్రిమెంట్ ఆల్రెడీ ఉంది మీకు. పైగా నేనే ప్రతిపక్షం, నేనే అధికార పక్షం అని చెప్పుకుంటామని మీరు. అది చూసి వాళ్ళకి ఇబ్బందిగా ఎబ్బెట్టుకున్నా మీకైతే బాగా నచ్చింది కదా, తను చేసుకోవచ్చు ఆయన. బట్ నేను చెప్పే మాట ఒక్కటే, పవన్ కళ్యాణ్ ఈ టైంలో కూడా మీరు ఒక్కరోజు కూర్చొని ఆలోచించుకోవాలి. ఎక్కడ మొదలు పెట్టారు, ఎట్లా ప్రయాణం చేశారు, దేనికోసం ప్రయాణం చేశారు, ఇప్పుడు ఎక్కడున్నారు, ఇది మీరు అనుకునే మీ అసలు విషయానికి అనుకూలంగా ఉందా, లేకపోతే ఇది ఆఖరికి ఏది మిమ్మల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతున్నారా? దక్షిణ భారత యాత్ర చేస్తామన్నారు, నేను బీజేపీ పంపించాను అనుకుంటున్నాను నేను, వేరాపోట్ల తీరాపోట్ల అని. మొన్న మోడీ గారు అన్నారు కదా, హిమాలయాలకు పోతున్నావా అన్నారు, అడిగారు కదా. అసలు అది ఒగోరో విధంగా తీసుకో, అది పవన్ కళ్యాణ్గా ఎట్లా తీసుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదు. కానీ నాకైతే ఏదో మా డిప్యూటీ సీఎం అట్లాంటి అయినా అనుకున్నాక, ఎంతైనా మా డిప్యూటీ సీఎం కదా, మా సీఎం కదా, రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి సంబంధించి. కాబట్టి గతంలో జరిగిందనే సాకుతో దుష్ట సాంప్రదాయాల్ని, చెడ్డ సాంప్రదాయాల్ని పెంచకూడదు, ప్రోత్సహించకూడదు. విఘ్నుడు బాధ్యత ఉన్నవాడు ఏం చేయాలంటే వాటిని లేకుండా చేసి
ఆ కరెక్ట్ ట్రాక్లో పెట్టాలి. సో ఈరోజు అసెంబ్లీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన తలమానికమైన అంశం. దానికి ఉన్న శాసనసభాపతి, శాసనసభ నాయకుడు, శాసనసభ నాయకుడిది అందరినీ కలుపుకొని పోయే బాధ్యత అయింది. కానీ ఇప్పటికైనా మునిగిపోయింది లేదు, మీకు నష్టపోయేది ఏంది లేదు. ఒకవేళ మీరు శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇస్తే అది చట్టబద్ధం కాదో రాజ్యాంగబద్ధం కాదో అని ఏ కోర్టు తీర్పిస్తే అప్పుడు మనం ఆడుకోవచ్చు. నేను ప్రయత్నం చేశాను, నేను ఇచ్చాను డెమోక్రసీ మీద వాల్యూతో, కోర్టులు కొట్టేసి నన్నేం చేయమంటావు, ఐ కెనాట్ హెల్ప్ ఇట్ అని చెప్పొచ్చు. అట్లా కాకుండా కనీసం ప్రయత్నం చేస్తున్నట్టు లేదు కదా, కనపడకపోగా నేనే ఇవ్వను అంటే నువ్వే ఆపుతున్నాను అర్థమవుతుంది. ఇయ్యం 5 ఏళ్ళు ఆడే ఉండాల్సిందే నువ్వు, వాట్ ఇస్ దిస్? సో ఆలోచించబడుతున్నాం అక్కడికి. ఎందుకంటే నేనేమి నాకు బాధ వేస్తుంది, ఎందుకంటే అత్యంత గొప్ప శాసనసభ చూసాం మేము. ఎందుకంటే ఎక్కువ పొలిటికల్ స్టెబిలిటీ లేని సిచ్యువేషన్లో చూసాం మేము. ఈ రాష్ట్ర విభజన సమస్య ఉన్నప్పుడు చూసాం ఆఖరికి. అవును, రాష్ట్ర విభజన 4-5 పార్టీలు, 6 పార్టీలు 7 పార్టీలు, అనేక సమస్యల్లో ఆఖరికి చూసాం. అందరినీ కలుపుకున్నాం, పోయినాం, మాట్లాడాం రాష్ట్రం కోసం. అసలుకి రకరకాల సమస్యల్లో ఉన్నాం. అయినప్పటికీ మేము అసలు విషయాన్ని కోల్పోలే. బాబు గారిని గౌరవించాం, మిగతా వాళ్ళకి గౌరవం ఇచ్చాం, మాది మేము చెప్పాం, ఎవరైనా మాట్లాడితే కొద్దిగా కౌంటర్ ఇచ్చాం. అంతా టేబుల్ దాటి రాకుండా చూసి ఆడే కూర్చున్నాను. సో ఆ సంప్రదాయాలు మళ్ళీ రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శైలజనాథ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి ఈ టీవీ.